నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. కాక్రోచ్ పార్టీని బీజేపీ తేలిగ్గా తీసుకుందా? ఎందుకంటే బొద్దింకలు అలా పాకుతున్నాయి అనుకోండి, ఒంటి మీద దురదలు వస్తాయి. ఇప్పుడు బీజేపీ కూడా అలాంటి ఏమన్నా దురదలు అంటుకునే ప్రమాదం ఉందా? చాలా తేలిగ్గా తీసుకుంటుంది ఏమన్నా బీజేపీ? అంటే యాక్చువల్లీ ఇప్పుడు పెద్దగా వాళ్ళు తేలిగ్గా తీసుకోవడం కంటే కూడా ఇగ్నోర్ చేస్తున్నారు, నాకైతే కనపడుతుంది అదే. నేను కాక్రోచ్ పార్టీ వల్ల, మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాం, కాక్రోచ్ జనతా పార్టీ వల్ల బీజేపీకి ఏదో నష్టం జరుగుతుంది, బీజేపీ అధికారం కోల్పోతుంది, వీళ్ళే వచ్చి అధికారంలోకి వస్తారని నేనేం చెప్పట్లేదు. కాకపోతే డిస్సెంట్ అంటారు, మామూలుగా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఈ కాక్రోచ్ పార్టీ, బొద్దింకల పార్టీ ఏమైనా ప్రయోజనం కలిగించవచ్చు. ఎవరికి? విపక్షాలకి. మనం దీన్ని కొంచెం వెనక్కి వెళ్తే 2011 ఆ టైం 12 అనుకుంటాను, నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ, బట్ 2014 ఎలక్షన్స్ కంటే ముందు ఒక 2 సంవత్సరాల ముందు అన్నా హజారే ఉద్యమం వచ్చింది. అన్నా హజారే అనే ఒక మామూలు ఒక సాదాసీదా వ్యక్తి, ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఆయన వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. జంతర్ మంతర్ దగ్గర కూర్చున్న తర్వాత నాకు బాగా గుర్తుంది, అప్పుడు మీరు కూడా రిపోర్ట్ చేసి ఉంటారు ఆ టైం అంతా కూడా. సో ఆ టైం మనకు ఫస్ట్ అసలు ఎవరు పట్టించుకోలే. ఆయన వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్న రోజు ఫస్ట్ డే ఏమీ అనిపించలే. మధ్యాహ్నం సాయంత్రం కల్లా కొన్ని హెడ్లైన్స్లో వాటిలో వచ్చేసరికి 1000-2000 మంది ఫస్ట్ జమ అయ్యారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్ని సెక్షన్స్లోని ప్రజలు అందులోకి ఇన్వాల్వ్ అయ్యారు. అంటే కాజ్ అట్లాంటిది. ఆ కాజ్ ఏంటంటే అప్పటికే 2G స్కాము, లేకపోతే అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాము, ఇట్లా కోల్ స్కాము, ఇట్లా అన్ని స్కామ్లతో నిండిపోయినటువంటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ రియాక్ట్ అయిన విధానము అప్పుడు మనకు గుర్తుంది. అప్పుడు సోషల్ మీడియా కూడా పెద్దగా ఏం లేదు, కానీ ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియానే కవర్ చేస్తూ వచ్చింది. అయినప్పటికీ అన్ని వేల మంది, లక్షల మంది జనము ఆయా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ అన్నా హజారేకి అనుకూలంగా నిరసనలు తెలపడము, ఇవన్నీ ఒక పబ్లిక్ రియాక్షన్. ఇదంతా ఆ టైంలో కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకతను బిల్డ్ చేయడానికి ఉపయోగపడింది. తర్వాత కాలంలో ఏం జరిగింది? ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం నడిచిన టైంలో అందులో నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఒక పార్టీ పెట్టాడు. కానీ మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రభుత్వం ఒకవైపు ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక భావనలు కలిగినటువంటి, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోగలిగే పార్టీ ఏది అని అంటే కనుక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని ఢీకొనగలిగేది బీజేపీయే. సో అది బీజేపీ వైపు రాగలిగింది. అండ్ నరేంద్ర మోదీ వాజ్ అ ఫేస్. ఆ టైంలో 2014కి నరేంద్ర మోదీ ఫేస్ అయ్యారు. అండ్ ఆ యంగ్స్టర్స్, యూత్ మొత్తం కూడా నరేంద్ర మోదీ వైపు ర్యాలీ అయ్యారు. అండ్ అంతేకాదు అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత, బీజేపీకి ఉన్నటువంటి హిందుత్వతో పాటు ఈ అవినీతి లేకపోతే గుడ్ గవర్నెన్స్ ఇట్లాంటి అంశాలు, గుజరాత్ మోడల్, ఇవన్నీ కలిసి 2014లో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఉపయోగపడ్డాయి. నిజానికి అన్నా హజారే మూమెంట్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది చాలామందికి తెలియదు, కానీ దీని వెనకాల అజిత్ దోవల్ పాత్ర ఉంది. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఆయన ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఆయన, అజిత్ దోవల్ గారు, లేకపోతే అక్కడ ఉండేటువంటి కొంతమంది అన్నా హజారేతో వర్క్ చేయడం మొదలుపెట్టారు. కానీ అది నరేంద్ర మోదీకి ఇంకో రకంగా ఉపయోగపడింది. నరేంద్ర మోదీ వెనకాలండి చేయించారని నేను అనట్లే. బట్ ఎస్, 2010 నుంచే, అంటే 2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత అప్పుడు అద్వానీ ఫేస్ తోటి వచ్చారు. అద్వానీ చరిష్మా సరిపోవట్లేదు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అనుకున్న టైంలో, అద్వానీ కాకుండా ఇంకెవరు ఉండాలి అని ఒక చర్చ ఢిల్లీ బీజేపీలో నడుస్తున్న టైంలో నరేంద్ర మోదీ ఆప్షన్ అయ్యాడు. నరేంద్ర మోదీ ఏం చేశారు? 2012లో గుజరాత్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆయన గుజరాత్ ఎలక్షన్స్లో మెయిన్ స్లోగన్ ఏంటంటే, మీరు ఈసారి వేస్తున్నటువంటి ఓటు గుజరాత్ ముఖ్యమంత్రికి కాదు, దేశ ప్రధానికి అని. అంటే నరేంద్ర మోదీకి వేసే ఓటు దేశ ప్రధానిని చేస్తుంది ఆయనని. 2012లో థంపింగ్ మెజారిటీతో గుజరాత్లో గెలిచింది బీజేపీ. అండ్ ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయనకు మార్గం సుగమం అయిపోయిందనమాట. సో అంటే నేను అనేది, ఈ ప్రభుత్వ వ్యతిరేకతని అన్నా హజారే మూమెంట్ ఎలాగైతే ఒకటి బిల్డ్ చేసిందో, ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు, ఒక 10 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వం పనిచేసిన తర్వాత అప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వ వ్యతిరేకతని, ఆ వ్యతిరేక భావనల్ని ఒక దగ్గరికి తీసుకురావడానికి, ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ఏవో కొన్ని శక్తులు ఉపయోగపడతాయి. అందులో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి ఉపయోగపడుతుందేమో అనేది నా అభిప్రాయం. బికాస్ సోషల్ మీడియా జనరేషన్ ఇదంతా. సో నెరేటివ్ వార్ఫేర్ నడుస్తున్న టైం మీరు చూస్తే 2024 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే అందులో సింపుల్ అండి, 2-3 అబద్ధాలే, 2-3 అసత్య ప్రచారాలే మొత్తం బీజేపీ ఫలితాల్ని మార్చేశాయి. నిజానికి చూడండి, బీజేపీ ఫుల్ మెజారిటీ వస్తే కనుక ఈసారి బీజేపీ రిజర్వేషన్స్ తీసేస్తుందట అని ఒక చిన్న వీడియో యూపీలో బాగా ప్రభావం చూపించింది.
బీజేపీకి ఫుల్ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారట. ఇదొకటి బాగా పనిచేసింది. అంటే ఈవెన్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఫటాఫట్ 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 అని చెప్పిన మాట, అంటే మీరు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి అందరికీ డబ్బులు వేసేస్తాను అకౌంట్లలో అని చెప్పిన మాటలు. సో చిన్న చిన్న నినాదాలు డ్యామేజ్ చేయగలవు ఒక పార్టీని. బేసికలీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఉండదు, కానీ ఇది బీజేపీని డ్యామేజ్ చేయగలదు. ఎగ్జాక్ట్లీ, బీజేపీని డ్యామేజ్ చేయగలదు, బీజేపీ ప్రాస్పెక్ట్స్ని డ్యామేజ్ చేయగలదు. సో ఇప్పుడు బీజేపీ ఆలోచించాల్సినవి కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళు ఫాల్ట్ లైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫాల్ట్ లైన్స్ విషయంలో ఎక్కడో చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయనేది నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ సిస్టంలోనే ఉన్నటువంటి కొంత అంతర్గత విభేదాలు. ఈ అంతర్గత విభేదాలు ఏమైపోతున్నాయంటే అన్ని రాష్ట్రాల్లో ఇది కనబడుతోంది, బయటకు రావట్లేదు అవేవి, కానీ లోపల మాత్రం ఒక తొలిచి వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అటు తమిళనాడులో అయితే అన్నామలై ఫ్యాక్టర్ మనకు బయటకు వచ్చింది, అండ్ అనేక రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. వీటన్నింటినీ ఏం చేస్తున్నారంటే విజయాలు కనబడుతున్నాయి కాబట్టి, అంటే సక్సెస్ మనకు కనబడుతున్న ప్రతిసారి, అంటే ఎక్కడైనా సరే 2024 ఎలక్షన్ రిజల్ట్స్ కొంచెం నెగటివ్గా రాగానే ఒక్కసారిగా ప్యానిక్ వచ్చేసింది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎకో సిస్టంలో. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి హర్యానా గెలిచారు, ఈవెన్ ఢిల్లీ గెలిచారు, అండ్ మహారాష్ట్ర గెలిచారు. సో అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ బీహార్, ఇప్పుడు మొన్న బెంగాల్, ఎలక్షన్స్ గెలుస్తున్నంతసేపు, సక్సెస్లో ఉన్నంతసేపు ఈ ఫాల్ట్ లైన్స్ బయటకు రావు, కనపడవు, కానీ వెనకాల ఉంటాయి లోపల. సో ఆ ఫాల్ట్ లైన్స్ని వీళ్ళు సరిగ్గా మేనేజ్ చేస్తున్నారా, అన్నీ మోదీ మీద పెట్టేస్తారు. అన్నీ మోదీ లేకపోతే అమిత్ షా లేకపోతే ఆ పర్టికులర్ సిస్టమ్ మీద పెట్టేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు చూస్తే అగ్నివీర్ స్కీమ్ అప్పట్లో ఆందోళనలు జరిగాయి, ఫార్మర్స్ ప్రొటెస్ట్, సిఏఏ ప్రొటెస్ట్, ఈవెన్ ఆ తర్వాత వచ్చినటువంటి ఈ ఢిల్లీలో రైట్స్ జరిగిన సందర్భాలు, ఈవెన్ బెంగాల్ విషయంలో, ఈవెన్ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు బయటకు వచ్చి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే ఓవరాల్గా చూస్తే చాలా సమర్థవంతంగా బీజేపీ హ్యాండిల్ చేస్తోంది. కానీ బీజేపీ ఒక పవర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. లోకల్ ఫ్యాక్షన్స్, లోకల్ ఇష్యూస్ని వాళ్ళు ప్రతిదాని మీద దృష్టి పెట్టలేరు కదా, ప్రతిదాన్ని మోదీ వచ్చి తీర్చలేడు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్, మోదీ గారు స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మోదీ అనే ఒక స్ట్రెంగ్త్ ఉందో అది ఒక టవరింగ్ పర్సనాలిటీగా మార్చుకుంటూ వచ్చారు. సో వితౌట్ మోదీ బీజేపీకి చాలా కష్టమైన పరిస్థితులు కనబడతాయి నాకు తెలిసైతే 100%. బట్ మోదీ అనే ఫ్యాక్టర్ని అటాక్ చేస్తోంది విపక్షాలు. ఇది అటాక్ చేస్తున్న విపక్షాలు కేవలం రాజకీయంగా చేయట్లే, మీరు చైనా చేస్తోంది, అమెరికా చేస్తుంది, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు కూడా మోదీని టార్గెట్ చేస్తున్నాడు పదే పదే. అండ్ మోదీ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మాట్లాడతారు, మోదీ ఇంకోటి ఏదో ఏ విషయం తీసుకున్నా అది డైరెక్ట్గా మోదీకి ఆపాదించబడుతుంది మీరు గమనిస్తే లాస్ట్ 2-3 yearsలో. సో ఒక్క మోదీ ఫ్యాక్టర్ కనుక ఆ మోదీకున్న చరిష్మాని కనుక తగ్గించే ఒక ప్రయత్నం జరిగితే సో మొత్తానికే మళ్ళీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ మనం అనుకుంటున్నాం, కానీ నీట్ని హ్యాండిల్ చేస్తున్న విధానంలో బీజేపీ ఎక్కడో పొరపాటు చేస్తోంది. దీన్ని మనం ఖచ్చితంగా ఎవరైనా సరే అంగీకరించాలి. బీజేపీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు కానీ, బట్ దట్ ఈస్ మై ఒపీనియన్. బికాస్ నీట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు చూస్తే ప్రతిసారి వివాదమే నడుస్తోంది. నీట్ వల్ల చాలా, అంటే దేశవ్యాప్తంగా నీట్ అమలు చేయడం వల్ల మెడికల్ సీట్లు పెరిగాయి, ఆపర్చునిటీస్ పెరిగాయి. నిజంగా కూడా ఇదివరకు మన రాష్ట్రంలోనే మెడికల్ సీట్లు ఉన్నప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి మారింది, టెక్నికల్లీ మారింది. కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలోనే లోపాలు ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన నిజంగానే ఆయన కాల్ తీసుకోవాలి, రిజిగ్నేషన్ ఇవ్వడమా ఇంకోట డెఫినెట్లీ అవన్నీ వస్తాయి. ఇప్పుడు నీట్ విషయంలో కావచ్చు, ఈవెన్ మణిపూర్ అన్రెస్ట్ విషయంలో కావచ్చు, కొన్ని విషయాలు అట్లా ఇగ్నోర్ చేస్తున్నట్టే కనబడుతున్నాయి. ఆ ఇగ్నోర్ చేసేవే రేపు పొద్దున ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమే బీజేపీ ఆ ఫాల్ట్ లైన్స్ని రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూ చేసుకొని మళ్ళీ చేసుకోవాలన్న స్పృహ పార్టీలో వచ్చిందా? ఉంటుందండి. బీజేపీలో చాలా ఎక్కువ ఉంటుంది, మిగతా ఏ పార్టీలో ఉండదు. కానీ బికాస్ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు వెరీ రియలిస్టిక్గా ఆలోచిస్తారు. నేను చాలామందిని కలుస్తాను, చాలా పెద్దవాళ్ళ ఆలోచనలు కూడా నాకు తెలుసు. వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఏమి భ్రమల్లో ఉండరు, దాని డౌట్ లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు అది జరుగుతున్నదే అయినప్పటికీ ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయనంటే మేబీ కొంచెం టైం తీసుకొని దీన్ని రివ్యూ చేసుకొని వాళ్ళు బయటపడతారు, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే బికాస్ రివ్యూ చేసుకోకపోతే కనుక నరేంద్ర మోదీ గారు ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో అపాలజీస్ చెప్పారు. ఆయన అపాలజీస్ చెప్పడం స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్. అండ్ సిఏఏ కూడా మేము 18 నెలల వరకు దాన్ని అమలు చేయమని చెప్పి అప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేశారు. సిఏఏ మీకు గుర్తుంటే అమిత్ షా పోస్ట్పోన్ చేశాడు, రూల్స్ ఫ్రేమ్ చేయలేదు దానికి, కానీ రూల్స్ ఫ్రేమ్ చేశారు. బెంగాల్ ఎలక్షన్స్లో ఫలితాలు చూసాం మనం.
సో దాన్ని ఒక రకంగా కాకపోతే ఫార్మర్స్ విషయంలో కూడా ఆ లాస్ ఇంప్లిమెంట్ కాకపోవచ్చు, కానీ ఇంకో విధానంలో దాన్ని అమలు పరుస్తారు. అవును, మనం అట్లా దాంట్లో రివ్యూ చేసుకుంటున్నారు, మరింత గట్టిగా చేసుకోవాలి. అయితే ఒక విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అనగానే దీనికి ఇప్పుడు అందరూ ఏం ఆడుతున్నారంటే, చూసారా బీజేపీ పని అయిపోయింది, కాక్రోచెస్ వచ్చేసిన తర్వాత 15 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు, 18 మిలియన్ల ఫాలోవర్స్ వీళ్ళకి వచ్చారు, బీజేపీకి మాత్రం ఇన్స్టాగ్రామ్లో 8 మిలియన్లే ఉన్నారు, ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి. ఫాలోవర్స్ వచ్చి ఓటేరుగా, అది నేను అదే అంటున్నాను. ఫాలోవర్స్ని బేస్ చేసుకునే చేయాలి అని అంటే కాక్రోచ్ జనతా పార్టీకి 18 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం. విరాట్ కోహ్లీకి 272 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. విరాట్ కోహ్లీ ప్రధానమంత్రి అవుతాడా? అవలేడు కదా. ఇంకోరెవరో పెట్టాడు సోషల్ మీడియాలో, సన్నీ లియోన్కి 30 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారండి. సో ఫాలోవర్స్ తోటి ఎలక్షన్స్ నడవు. అండ్ నేను ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం వీళ్ళ ఎజెండా చూస్తుంటే కూడా పాలిటిక్స్ అంత ఈజీ కాదండి. అది నేను చెప్తున్నాను, మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది పాలిటిక్స్ అని నేను అంటాను. బికాస్ డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చాలా బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ ఏదో ఇట్లా జస్ట్ లైక్ దట్ పోయేటిది కాదు. ఇదేదో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిదో, పొద్దున్న లేసి సాయంత్రం దాకా 9 to 5 జాబ్ లాంటిది కాదు ఇది. సో దీనికి చాలా పరిణతి ఉండాలి, ఇంకా చాలా అంశాలు ఉంటాయి ఎజెండాలో. ఇప్పుడు ఎకానమీ గురించి కానీ, లేకపోతే గవర్నెన్స్ గురించి కానీ, ఇంకా అనేక అంశాలు, పథకాల అమలు పరచడం విధానం దగ్గర నుంచి కానీ. సో ఇదేదో కాక్రోచెస్ బొద్దింకలు వచ్చి పార్టీని నడుపుతాయి, ఏదో చేస్తాయనంటే ఇది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆయనకి ఎవరు దొరకట్లేదు, ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ప్రకాష్ రాజ్ ఇట్లాగే మాట్లాడాడు, డిపాజిట్ కోల్పోయాడు ఎలక్షన్స్లో. సో వీళ్ళందరూ సోషల్ మీడియా వారియర్స్, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మరి బీజేపీ సొల్యూషన్ ఏం ఆలోచిస్తుందో తెలియట్లేదు, కానీ వాళ్ళు బహుశా స్ప్రే ఒకటి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఆఫ్ కోర్స్ చేస్తారు, ఏ బేగాన్ స్ప్రే లాంటిదో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక స్ప్రే తయారు చేసుకుంటారు. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ.